నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. క్షేత్రం భక్తులతో నిండిపోయింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జ్వాలా తోరణోత్సవాన్ని దేవస్థానం వారు నిర్వహించారు. ముందుగా ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూనెతో తయారు చేసిన ఒత్తులను నెయ్యితో తడిపి స్తంభాలపై ఉంచి శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజ నిర్వహించి హారతులు ఇచ్చారు. ఆలయం లోపల నుంచి ఉత్సవమూర్తులు పల్లకిలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం వద్ద శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్ జ్వాలా తోరణాలను దివిటీలతో వెలిగించగా భక్తులు ఓం నమః శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామస్మరణలతో క్షేత్రమంతా మారుమ్రోగింది. భారీగా తరలివచ్చిన భక్తులు జ్వాలా తోరణోత్సవాన్ని దర్శనం చేసుకుని పునీతులయ్యారు. ఒక పక్క జ్వాలా తోరణం జరుగుతుండగా మరో పక్క కృష్ణవేణి నదీమా తల్లికి వివిధ రకాల హారతులు ఇచ్చి కృష్ణమ్మకును సారిని సమర్పించారు. మరో పక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మంటలతో వెలుగుతుండగా మరో పక్క భక్తులు జ్వాలా తోరణం కింది నుంచి దాటుతూ తమ భక్తిని చాటుకున్నారు. జ్వాలా తోరణం ఒత్తుల భస్మాన్ని దక్కించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటీపడగా అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశవిధ హారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దయచేసి అర్థం చేసుకోండి. వచ్చే భక్తులు ముందుకు వస్తారు. దశ విధారతిం దర్శయామి. స్వస్తిభిరది దుర్గాయ సింధు కావేరీ జలేస్మిన్ సువర్ణ దివ్య మంత్రస్య